చూశారా మీది దారుణాన్ని? ఇది దూరా లేక వల్ల కాడ? ఒక ఆడపిల్ల ఆర్తనాదాన్ని అర్థం చేసుకోలేదు ఈ సమాజం. ఎందుకు ఈ సమాజంలోని దుర్మార్గుల ఆట కట్టించడానికి ఈ యువకుడే అంతిమంగా మారబోతున్నాడు. ఒక నీతివంతుడు దారి తప్పితే ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. నిన్ను నూరేళ్ళు జీవిస్తాను నాతో మాటిచ్చి నన్ను ఒంటరి వాణి చేసి నువ్వు వెళ్ళిపోయావా భవాని? శంకర్, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి సార్? భవాని నీకు దక్కలేదన్న కోపంతో ఎస్పీ భరత్ చంద్రాని భవానీని ఇద్దరిని హత్య చేసినందుకు నేను నా భవానీని చంపటమా సార్? వీళ్ళింతటి ఘోరానికి ఆ పాపినీడు అంకినీడే సార్ అతమార్చింది. శంకర్, ఆ పాపినీడు అంకినీడు 3 రోజుల క్రితం సింగపూర్ వెళ్ళారు. కావాలంటే చూడండి. అవును, నిజమే భూపతి గారు, 3 రోజుల క్రితమే వెళ్ళినట్టుంది. మిస్టర్ శంకర్ వీళ్లను హత్య చేసి ఈ నేరాన్ని ఈ సిటీలో పెద్ద మనుషులైన బాపినీడు అంకినీళ్ళ మీద మోపుతున్నావా? పదరా పోలీస్ స్టేషన్ కి. చెయ్యిన నేరానికే నన్ను జైలుకు పంపుతున్నారు. నేను తిరిగి వచ్చిన మరుక్షణం నేను వేటాడే మొదటి ముద్దాయిలు మీరే గుర్తుంచుకోండి. మిస్టర్ శంకర్, తక్కువ చేస్తున్నావు. కోర్టులో వాదటం మొదలు పెడితే లాయర్ ముందుకు రాడు. బయటకు వస్తావో చూస్తా. చూడు శంకర్, ఈ సిటీలో మల్టీ మిలియనర్స్ అయినా బాబినీడు అంకినీలో అంతం చేయాలని నువ్వు అనుకున్నావు. నిన్ను అంతం చేసే పని మాకు అప్పగించారు. చట్టాన్ని న్యాయాన్ని డబ్బున్న పెద్ద మనుషులు కారా? తప్పించుకున్నా బాబు నాకు నీ చేతిలో నీకు మరణం తప్పదమ్మా. చట్టాన్ని న్యాయాన్ని ఆ దేశ ద్రోహులైన ఆ బాబు దగ్గర తాగడి పెట్టే చెయ్యిన నేరానికి నన్ను జైలుకు పంపుతున్నాను. రోజు నేను బయటకు వచ్చి ఆ బాబుని అంకని రావుతో అంతం చేస్తాను.
సుఖినో భవతు. ఇతడు ఒక పాకిస్తాన్ ఉగ్రవాది అయినా ఒక ఇండియన్ లాగా మనిషిలాగా ఇతను పగటిపూట హిందువులా కనిపిస్తాడు, రాత్రిపూట తన ఉగ్రవాద చర్యలు కొనసాగిస్తాడు. ఇతని పేరు రంజిత్ ఖాన్. అతని దైవలీలలు ఎలా ఉంటాయో మీతో పాటు నేను చూస్తాను. స్థావరం ఇది నా కొరకు నేను నిర్మించుకున్న రహస్య మందిరం. ఈ రహస్య స్థావరంలో భారత మాత బొమ్మను నిలబెట్టి నేను చేస్తున్న అన్యాయాలు అక్రమాలు రక్షించమన్నాను. నేను జరిపే కాండములు చూసి కుల్లి కుల్లి ఏడమన్నాను ఈ ప్రజలని. నన్ను రాక్షసుడు అంటారు, కానీ నేను మనిషిని నిలువున నరికి ధర్మదేవత చేతిలో ధర్మంగా తూయిస్తాను. ఇది నా కొరకు నేను ఏర్పాటు చేసుకున్న నరక ప్రపంచం. రానున్న కాలానికి నేను జరపబోయే పవిత్ర యుద్ధం జిహాద్. చీరలమ్మో చీరలు లుంగి జాకెట్లు లంగాలు లుంగీలు దగ్గర కావాల్సిన దాంగిరి ఉన్నాయి. మేసం ఉన్న మగాళ్ళకి మేసం లేని ఆడవారికి కావాల్సిన మొత్తం నా దగ్గర ఉంటాయి. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. ఒక్కళ్ళు కూడా లేదమ్మా. ఎక్కడికి వెళ్ళారమ్మా? చిన్న బజారు పోతేనేమో పెద్ద పని వేసపోయిండు, పెద్ద బజారుకు వస్తేనేమో బెమ్మయ్య మొక్కజొన్నలో వేసపోయిండు. నా చీరలు ఎవరు ఎట్లా అమ్మాలి? లాభం లేదు కానీ ఇంకా లాభం లేదు కానీ
తీసుకున్నాను నా దగ్గర. ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడున్నాడు? ఓ సాహిబ్ గారు, ఓ సాహిబ్ గారు, నీ కాడికి వచ్చిండా? ఏ రాలేదా? మరి ఎక్కడ ఉంటాడబ్బా? మధువాట్ల దగ్గర ఉన్నాడే, పోయి చూసి వస్తా. మధు గారు, మా చుట్టమాయన వచ్చిండా? రాలేదా? అబ్బా, ఎక్కడికి పోయి అంటాడు? గుర్తొచ్చింది. శిరీష మేడం ఇంట్లో ఉంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి పోయి డబ్బులు వసూలు చేసుకోవాలి. చీరలు ఉన్నాయా? చీరలు కొత్త రకం చీరలు ఉన్నాయా? ఉండయండి. మా ఆడవాళ్ళని పంపిస్తా కానీ బాగా చూసి రమ్మను ఇస్తాను. ముందు డబ్బులు క్యాష్ కొట్టాలి. క్యాష్ మా ఆడవాళ్ళని చూస్తే నువ్వు అడగవు డబ్బులు. ఎవరైతే నాకు క్యాష్ కొట్టాలి. శిరీష, ఏ చీరలు అతను వచ్చాడు, రావి. ఇప్పి చూపిస్తాడా? చీరలు ఇప్పి చూపిస్తావా? దేని విడివిడికి చూపిస్తావా? విడివిడికి చూపిస్తాను. మొత్తం చూపిస్తావా? మొత్తం చూపిస్తాను. ఒక్కోటి చూపించు. శిరీష, ఎక్కడ తెచ్చావి? ఆ వంటగదిలో ఏం చేస్తున్నారా? చీరలోడు బాగుంటుందన్నా. అయ్యో అబ్బా, భలే ఉన్నాయి. ఎక్కడ ఎక్కడికి చెప్పాలి, ఎక్కడ తీసుకొచ్చావు? ఏమి లేదు అమ్మాయి గారు. పోయిన కారంపుడు తిరణాలకి మా చుట్టమాగాడు నా దగ్గర బట్టలు తీసుకున్నాడు. ఇంతవరకు వాడు డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఏష్ట పండుగ వచ్చింది. ఇప్పుడైనా ఇస్తానేమో వచ్చాను అమ్మాయి గారు. నచ్చిందంటే ఏంది అమ్మాయి గారు? బ్రహ్మాండం కట్టించారు. ఎవరిదండి? అంతేలే అమ్మా, బాగా రన్నింగ్ అయిన గది కదా, ఆమె పోవటంతో మూసివేశారు. మరి ఈ గది ఎవరిది అమ్మాయి గారు? అది మా చెల్లిది. ఇంకా గది ఓపెన్ చేయలేదు. ఇప్పుడే వద్దులేమ్మా, రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. అప్పుడు కనుక ఓపెన్ చేస్తే దిగేవాడికి సందే ఉండదు. ఏమిటి సేటు గారు ఎక్కి దిగేది? ఏం లేదమ్మా గారు, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి సందే ఉంటుంది. సరేలే కానీ ఈ మధ్య గది ఎవరిది? ఈ గద నాది. అనుకున్నా బాగా కొవ్వు పట్టిన ఏం సేటు? అదే లేదమ్మా గారు, ఒళ్ళు ఎలా ఉంది? బాగుందని చెప్తున్నాను. అది సరే గాని ఏదో నాటకం వేస్తున్నావంట కదా? వేస్తున్నామాయి గారు, మా వీధి కుర్రోళ్ళు మొత్తం నాటకం వేయాలనుకున్నాము. ఇంతకీ నాటకం పేరేంటి? అంతా మాగానే, ఎకరం 50 కోట్లు. మరి పాటలున్నాయా? ఉన్నాయమ్మ గారు, 2 పాటలు ఉన్నాయి. ఏం పాటలవి? పాడమంటారా మా గారు? పాడి వినిపించు. ఇంకో పాట ఉందన్నావు కదా, అదేంటి? నా కళ్ళు చెప్తున్నా. ఇవన్నీ వద్దులే కానీ
పిన్ని గారు కూడా ఉన్నారు, పిలుస్తాను. అమ్మాయి గారు నన్ను పెళ్లి చేసుకుంటారా? చెంప పగిలిపోతుంది. నన్ను కనుక పెళ్లి చేసుకుందామంటే నా బోరింగ్ షేర్ మొత్తం నీకే రాసిస్తా. సాంగంటే ఎట్టుండాలా? అటు టైటానిక్ లాగా ఉండాలా, ఇటు జురాసిక్ పార్క్ లాగా ఉండాలా, అటు మమ్మీ లాగా ఉండాలా, ఇటు అమ్మీ లాగా ఉండాలా, మటన్ తో మందేసినట్టు ఉండాలా, చికెన్ తో సిందేసినట్టు ఉండాలా, మ్యాటర్ మీద ఉండాలా, మీటర్ మాది ఉండాలా. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతాడు రా, చూస్తావేట్రా, వేసుకో. చీర కావాలా పిల్లగార కావాలా, చీర కావాలా పిల్లగార కావాలా, గారెలైతే చీమలు పడతాయి, చీర కావాలి, పట్టు చీర కావాలి. గారెలైతే చీమలు పడతాయి, చీర కావాలి, పట్టు చీర కావాలి. బీచ్కొస్తావా పిల్ల సినిమాకొస్తావా, బీచ్కొస్తావా పిల్ల సినిమాకొస్తావా. బీచ్కొస్తే పబ్లిక్ ఉంటారు, సినిమాకొస్తాలే అక్కడ అన్ని చూద్దాలే. బీచ్కొస్తే పబ్లిక్ ఉంటారు, సినిమాకొస్తాలే అక్కడ అన్ని చూద్దాలే. ఏ టాక్సీ తెచ్చేదా మరదల బస్సుల పోదామా, బస్సులలో సమ్మెలు చేస్తారు, టాక్సీ వేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో. బస్సులలో సమ్మెలు చేస్తారు, టాక్సీ వేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో. అయితే పిల్లో అమెరికా పోదామా పిల్ల అజంట పోదామా, అమెరికా పోతే లాడెన్ గొడవ ఆచంట పోదాము, అక్కడ లవ్వింగ్ చేద్దాము. అమెరికా పోతే లాడెన్ గొడవ ఆచంట పోదాము, అక్కడ లవ్వింగ్ చేద్దాము. అక్కడికి పోయినాక సొమ్ములిస్తావా పిల్ల సోకులిస్తావా, సొమ్ములైతే కలిసైపోతాయి, సోకులెత్తాలి సూపర్ షేప్ సూత్రులే. సొమ్ములైతే కలిసైపోతాయి, సోకులెత్తాలి సూపర్ షేప్ సూత్రులే. मैं कौन बनेगा करोड़पति से अमिताभ बच्चन बोल रहा हूँ. ఆడపిల్లకి ముఖ్యముగా ఉండాల్సింది ఏది? ఏ చీర, బి జాకెట్, సి కట్టు, ఆర్ డి బట్టు. అవేం కాదు, ఉండాల్సింది అది అంటే సిగ్గు. ఏట్రా అల్లుడా ఎదురొచ్చేస్తున్నావు, ఏంటి కథ? చదువుకుంటున్నావు కదా అని గది అత్తికిస్తే గుంటను ముగ్గులు దించేస్తున్నావు. ఇంతకి నువ్వు చదివి ఏటవుతావు, పిల్లని ఎట్టా పుష్టిస్తావురా? సీఎం అవుతావా, అల్లుడు హెచ్చం అవుతావా? సీఎం అయితే వయస్సు బదలడు ఎచ్చం నవ్వుతాలే, హెడ్ మాస్టర్ నవ్వుతాలే. సీఎం అయితే వయస్సు బదలడు ఎచ్చం నవ్వుతాలే, హెడ్ మాస్టర్ నవ్వుతాలే. మరైతే కట్నం కింద మేడలు కావాలా, అల్లుడు మిద్దెలు కావాలా? మేడలద్దు మిద్దెలద్దు ముద్దుల సారత్త, ఇంగ్లీష్ ముద్దుల సారత్త. మేడలద్దు మిద్దెలద్దు ముద్దుల సారత్త, ఇంగ్లీష్ ముద్దుల సారత్త. మరి ఫస్ట్ నైట్ కి జీన్స్ వేసేదా, అల్లుడు నైటీ వేసేదా? జీన్స్ అయితే గడబిడగుంటది నైటీ మేలత్త, నా రొమాన్స్ చూడత్త. జీన్స్ వేస్తే గడబిడగుంటది నైటీ మేలత్త, నా రొమాన్స్ చూడత్త. మరి విందుకి మేకని కోసేదా, అల్లుడు కోడని కోసేదా? మేక అయితే సలవ చేస్తది కోడిని కొయ్యత్త, వాడి హీటును పెంచత్త. మేక అయితే సలవ చేస్తది కోడిని కొయ్యత్త, వాడి హీటును పెంచత్త. మరి పడక్కి సాపలేసేదా, అల్లుడు మెత్తలేసేదా? సాపైతే సరసరమంటది మెత్తలెయ్యత్త, ఊర్లో మెత్తలెయ్యత్త. సాపైతే సరసరమంటది మెత్తలెయ్యత్త, ఊర్లో మెత్తలెయ్యత్త. రాత్రి పంపేదా, అల్లుడు పాలు పంపేదా? బ్రాందీ అయితే గాంధీ తిడతాడు పాలు పంపత్త, మురి పాలు పంపత్త. గాంధీ అయితే గాంధీ తిడతాడు పాలు పంపత్త, మురి పాలు పంపత్త. మరి
చెప్పత్తా ఏట్లేదు చెప్పడానికి సిగ్గెత్తంది. చెప్పదు సిగ్గెందుకో చెప్పత్తా పిల్లని పంపేదే అల్లుడు నేనే వచ్చేదా. పిల్లైతే అల్లరి చేస్తది నువ్వేరా అత్త, పిల్లని తీసుకురా అత్త. పిల్లైతే అల్లరి చేస్తది నువ్వేరా అత్త, పిల్లని తీసుకురా అత్త. శ్రీమద్రమారమణ గోవిందో హా. ఒసేయ్ కళ్యాణ్ గారా మీరా? ఎలా వచ్చారు? దారి తప్పి వచ్చినట్లున్నారే. శిరీష అసలు ఏం జరిగిందంటే చెప్పు. నువ్వేదో ఒక కారణం చెప్పడం, నేను మాయ చేయడం నీకు అలవాటే కదా. ఇందులో కొత్త ఏముంది చెప్పు. శిరీష నువ్వు అలా మాట్లాడుతుంటే ఏం చెప్పను? అబ్బో అబ్బగారి ముఖం మారిపోయిందిగా. నా మొఖమే అంత. ఆహా, ఈ మానవుడికి కోపం కూడా వస్తుంది. నేను మానవులైతే తమరు దివు నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్నవా? కాదు మహాన్ బావా, మానవ కన్యనే. ప్లీజ్ నన్ను క్షమించు. అచ్చా, మన మధ్య క్షమాపణలు ఉండకూడదు. నేను లేటుగా వచ్చినందుకు ఐఎమ్ సారీ. ఏం చేస్తావు? ఈ ఉద్యోగం కత్తి మీద సామ లాంటిది. ఈ సిటీలో బాంబు పేలుళ్ళు, మతహలహాలు, ఉగ్రవాచర్యాలు, అమ్మాల కిడ్నాపులు పెచ్చరాలు పోయాయి. వాటిని అరికట్టడానికి ఆఫీసర్గా ఇక్కడికి వచ్చాను. అంటే నువ్వు నా కోసం రాలేదన్నమాట. చూడు శిరీష, ఈ కళ్యాణ మనసులో ఆరాధిస్తున్న దేవతవు నువ్వు. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అసలు విషయం ఏమిటంటే దారిలో నేను ఎలా వస్తున్నాను, ఒక ఆడపడి ఎలా వస్తుంది. ఇంతలో సడన్ గా ఆమెకి లారీ డాష్ ఇచ్చింది. ఆమెని హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఓహో, ఈ ఒక్క విషయంలో మాత్రం నిన్ను బాగా ఒప్పుకోవచ్చు. చూడు, సడన్ గా మాటలు మారుస్తావు చూసావా, దీనికి మొదలైందా? ఆ అమ్మాయి వయసు అడగలేదు ఏంటని నాకు తెలియగలుగుతాను. ఆడద ముందు పుట్టిందా, అనుమానం ముందు పుట్టిందా? నువ్వు రూట్ మార్చుకున్న పాయింట్కి రా. సుమారు ఒక 17-18 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికి వయసుతో సంబంధం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నాకే అనుకున్నది అది నాకు మాత్రమే సొంతం కావాలి. అది వస్తువైనా మనిషి అయినా సరే. మరి ఒక ఆడదానికి తక్కకూడదు. నువ్వు అదే మనిషితో ఉండకూడదు అంటున్నాను. నిన్ను తప్ప వేరే ఆడదాంతో నో. ఇక ఆ విషయం వదిలేయ్. కళ్యాణ్, నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు.
మన మధ్య క్షమాపణలు ఉండకూడదు. జీవితంలో కష్టం సుఖం బాధ ఉంటేనే జీవితం హాయిగా ఉంటుంది. ఓహో, ఏమిటో అంత హాయ్? ఎలా ఉంటుందో కొంచెం దగ్గర చదువుతాను. ఇంకొంచెం దగ్గరకి, ఇంకొంచెం చెప్పు. ఇలా ఉంటుంది. ఏలకు బాలిక మోసుకొచ్చావి ఇలాగా, ఎన్నాళ్ళు దాస్తాయి ఇంకా ఎండ కన్నైన పడనీకా, ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక. ఎలుకో నాయక రాసి ఇచ్చానా ఇలాగా, ఏలకు బాలిక మోసుకొచ్చావి ఇలాగా. అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకుండా, ఇంకా చాటుగా మిగిలాయా కన్ను చెదిరే కాంచనా. వివరించే మేలు ఉందా వేధించే వయసు యాతన, కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా. నప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా, నిప్పండిన సరసన అపశోపాల తాపాలు చల్లార్చనా. ఎలుకో నాయక రాసి ఇచ్చానా ఇలాగా, ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా. ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోగా, నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథా, సుకుమారం సాలిపోదా కవ్వించి కయ్యమాపదా. సఖి భారం మర్చిపోరాదా చీదా చెలియ సంపద, ఒత్తొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట. సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా. ఎలుకో నాయక రాసి ఇచ్చానా ఇలాగా, ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా. ఎన్నాళ్ళు దాస్తాయి ఇంకా ఎండ కన్నైన పడనీకా, ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక. నాకు ఆఫీసులో అర్జెంట్ పని ఉంది,
వెళ్ళొస్తా బాయ్. అలాగే శంకర్. ఈ రోజు వరకు మనకి ఎదురు లేదురా, మనల్ని అడ్డగించిన వాడు లేడు. ఈ భారతదేశంలో సర్వనాశనం చేశాము. ఈ హైదరాబాద్ సిటీలో బాంబులు పేల్చాము, పథకాలు సృష్టించాము. అయినా ఈ ఇండియన్ గవర్నమెంట్ మనల్ని పట్టుకోవటం కాదు కదా, మన నీడ కూడా తాకలేకపోయింది. ఇండియా అయ్యా పట్టుకోవడానికి కళ్యాణ్ పంపించింది ఈ ప్రభుత్వం. మనల్ని పట్టుకోవటానికి సిబిఐని పంపించిందా? తినేవాడి పేరు మీద రాసి ఉంటుంది. అలాగే ఈ సిబిఐ ఆఫీసర్ని మార్చి ఆ ప్రభుత్వానికి కానుకగా పంపించు. భయ్యా సిబిఐ కళ్యాణ్ గారిని వాడి డెడ్ బాడీ ప్రభుత్వానికి కారుగా పంపిస్తాను. అలా చేయాలి ఇండియన్ గవర్నమెంట్ ప్రభుత్వానికి తెలియజేస్తాను. అంతేకాదు, త్వరలో ఈ రాష్ట్రాన్నే కాదు ఈ దేశాన్నే దోచుకోవాలి. అందుకు ఏమి చేయాలో తెలుసా? చెప్పు భయ్యా, ఆశయమే నా కర్తవ్యం. ఏం చేయాలో చెప్పు భయ్యా. పైన ఫాదర్ ఉన్నాడు, కింద ఈ జాఫర్ ఖాన్ ఉన్నాడు. ఎంత కష్టమైన చేస్తాను చెప్పు భయ్యా. నాకు తెలుసురా, అందుకే ఈ పని గొప్ప చెబుతున్నా. జాగ్రత్తగా డీల్ చేయాలి, లేదంటే 50 కోట్లు. 50 కోట్ల అక్షరాల 50 కోట్లు. రాత్రి 12 గంటలకు అది మనం స్వాధీనం చేసుకోవాలి. డబ్బుతో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి, బాంబులు పేలవాలి, మత ఘర్షణలు జరపాలి, ప్రజలు అహంకారముతో అలమటించిపోవాలి. అర్థమైందా? అర్థమైంది భయ్యా. అంతేకాదు, కొద్దిగా ప్రాజంలా ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి. మొగటంలోని మొగరాజుల ఏక చక్రాధిపతిగా సాధించాలి. అదే ఈ రంజిత్కున్న చిన్న కోరికరా. అలాగే భయ్యా, ఈ ఆశయమే నా కర్తవ్యం. చూడు, నువ్వు చెయ్యబోయే పని కత్తి మీన సాన లాంటిదే. ఈరోజు హైజాక్ చేయే ఫ్లైట్ సింగపూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటుంది. అందులో ఈ దేశానికి కావాల్సిన ఫార్ములా ఉంటుంది. దాన్ని మన స్థావరానికి చేర్చాలి. భయ్యా, ఇంతవరకు మనం చేసిన ఏ
అయినా ఏమవలేదు. ఈసారి కూడా విజయవంతం చేసుకుని వస్తాను. వస్తాను భయ్యా, వస్తా. కామినే నీ ఆట పాటలతో నన్ను ఆనందపరచండి. చేసిన సిబిఐ ఆఫీసర్ గారికి స్వాగతం సుస్వాగతం. హో నా గురించి ముందే తెలుసుకున్నావు అన్నమాట. సింహాన్ని వేటాడే వేటగాడు చాలా జాగ్రత్తగా మాటి వేసి బంధిస్తాడు. అలాగే ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాల్సింది నన్ను నీలాంటి ఆఫీసర్లు వచ్చి బంధిస్తారు.
అన్నారు కదా, అందుకే ముందుగా తీసుకోవటం ఈ గ్రేట్ 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 రంజిత్ కాని కలవ. ఏయ్, నువ్వు మా పెక్కవు కదరా, లోపలికి ఇంకవి. ఆ తల్లి భర్త మాతను హస్తగతం చేసుకున్నా నిన్ను మట్టి కనిపించి ఆ భర్త మాతకి రక్త తగ్గించడానికి వచ్చిన సింహాన్ని రా, సింహాన్ని. గృహలో ఉండాలి సింహం, బయటికి వస్తే బలహీన పడుతుంది మిస్టర్ కళ్యాణ్. రాము రంజిత్ ఖాన్, జలారంగంలో తిరిగే నీలాంటి రాక్షసుల్ని వేటాటకు వచ్చిన సింహాన్ని రా. మేము రాక్షసులం కాదు, యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నా. దేశ వినాశాన్ని కోరుకున్న మీరు యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నావా? ఆ మాటగా భరత మాత కుంగిపోతుంది రా లుచ్చా. భరత మాత భరత మాత భరత మాత భరత మాత ఉచ్చమైన సంఖ్యలతో అవినీతిని సరసాలలో బంధించబడింది. మతి త్వరలో ఈ పాకిస్తాన్ బాదుషైన రంజిత్ ఖాన్కే పాదం కాకపోతుంది. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు. నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తారో. ఏంట్రా కూసావు? నీ దేశం జెండాకి నేసలం కొట్టాలా? తల్లి పాలు తాగి తల్లి రమ్మ గుద్దే రాక్షసురా మీరు. మేము రాక్షసులం కాదు, యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నా. డబ్బు కోసం కక్కుర్తిపడే ఈ భూమాతకి ద్రోహం చేసేవాడు కాదురా ఈ కళ్యాణ్. అయితే నా స్థావరం ముచ్చు మందిరం అవుతుంది. ఈ రుద్రనేత్రంతో చేయడానికి చాలా మంది చాలా కాలం ట్రై చేశారు, కళ్ళమరల కబస్తాలను తెలుస్తున్నారు. ఇక నీ ముఖ్యమంత్రి నిర్ణయం చేస్తుంది రా బచ్చా. సవాలు చేస్తున్నావా? ఊరికే అరొకరా కుక్క, ఈ కంటల నరాలు తెగిపోతాయి. ఎందరో కన్న పిల్ల మాన ప్రాణాలతో వ్యాపారం చేసే మీరు మమ్మల్ని కటకడాలకు పెట్టి ఉరికమ్మ ఎక్కించి ఈ పోలీస్ పవర్ అంటూ చూపిస్తాను. నువ్వు రెచ్చిపోయి ఉపన్యాసం దంచుతుంటే నేను పసిపిల్లలా వినాలా? ఏ కళ్యాణ్, నీ ఒంటి మీద యూనిఫామ్, చేతిలో తుపాకీ, పోలీస్ స్టోరీలో సాయికు రెచ్చిపోతుంటే నేను భయపడటానికే నాకు రౌడీని కాదమ్మా. రంజిత్ ఖాన్ భయపెట్టగల రంజిత్ ఖాన్ నీ సినిమా డైలాగులు ఆపే నా దేశపు జెండాకి సలాం చే, నిన్ను ప్రాణాలతో వదిలిపెడతా. ఈ దేశపు జెండాకి నేను సలాం కొట్టాలా? నేను సలాం కొట్టం కాదురా, ఈ గొంతు పట్టుకొని
పొలుసులు తగిలించి ఊరు మురుగా నిలిచినట్టు ఏడ్చుకెళ్ళగలను. మర్యాదగా నువ్వు చేస్తున్న స్మగ్లింగ్ అమ్మాలు మిగిలేసావు. మర్యాదగా ఆపే చట్టానికి లొంగిపో. సవాలు చేస్తున్నావా? సంఘం పూరిస్తున్నారు. అపజయం ఈ కళ్యాణ జీవితం లేదురా లుచ్చా. నువ్వు పర్వతాన్ని ఢీకొంటున్నా. ఆ పర్వతాన్ని పిండి చేయగల మరాపిరంగదిరా. నేను వేళ్లతో పాతుకుపోయి మహావృక్షాన్ని. నా దేశ ప్రజలు ముక్కంటంతో ఒక్కసారి వందే మాత్రం ఉంటే చాలురా. ఆ సౌండ్కి వేళ్లతో సగా ప్రాణించబడతాం. ఏయ్, నేనేమిటో నా పవర్ ఏమిటో ఇప్పుడే తెలియజేస్తాను. రేయ్, నువ్వు ఎన్నో తప్పులు చేసినా చివరికి కటకటాల వరకు వెళ్ళాల్సిందే. చెప్పకూడదు తినాల్సిందే. వస్తా. ఈ కళ్యాణ జోలికి వస్తే నీకు సాగు తప్పదమ్మా. అవమానం, భరించరాని అవమానం. ఏమీ చేతగాని ఒక కుర్ర కుంక నేను చేతులు కట్టుకొని నిలబడటమా? అవమానం, భరించరాని అవమానం. వస్తా, మళ్ళీ వస్తా. చేసి అందాల బొమ్మను తెస్తాడు రంజిత్ కాను.
చంపటానికి భయపడాలి. రంజిత్ ఖాన్ గారు, ఏమిటి బొమ్మనేదో తెస్తానంటున్నారు? ఒక కుర్ర ఆఫీసర్ నాకే వార్నింగ్ ఇచ్చి నా చేత చెప్పకూడు తినిపిస్తానని సవాల్ చేశాడు. ఎవరు రంజిత్? మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేశాడంటే వాడు సామాన్యుడు కాదు. వేటాటానికి వచ్చిన చిరుత పులుసూపులా ఉన్నాయి. వాడు మాటలు వింటుంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన అల్లూరు సీతారామరాజును చూసినట్లా ఉంది. వాడు మామూలోడు కాదు. మిమ్మల్ని అంత భయపెట్టాడా రంజిత్? వాడెవరో చెప్పండి. వారికి ఉడకం నేర్పిద్దాం. ఇప్పుడు నేను జరుపుతున్న అరాచకాలను ఆపటానికి ఢిల్లీ నుండి సిబిఐని పంపించింది ఈ ప్రభుత్వం. వాడి పేరు కళ్యాణ్. వాడి సంగతి నేను చూసుకుంటాను రంజిత్, మీరేం వరి కాకండి. రంజిత్ గారు, ఇప్పుడు ఆ కళ్యాణ్ గురించి కాదు మనం ఆలోచించవలసింది. మొన్న ఈ మధ్య 6 నెలల క్రితం ఆ బాపుని నంగుడు వాళ్ళు జైలు శిక్ష పాల్పడ్డారు. వాడు మడతలు జైలు శిక్ష అందించారు. అయితే వాడి వల్ల మనకు ప్రమాదమా అని మెల్లగా అంటారేంటి సార్? ఎవడో తెలుసా? మొన్న ఈ మధ్య అమ్మను దెబ్బలు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీ అమ్మ అడ్డంగా నరికిన వాడనయ్యా ప్రళయ సింహం. కొడుకుని నరికి వాడి ఎచ్చని నెత్తురుతో సరిహద్దుల్లో సలుతాను. మరి ఈ శుభ సమయంలో ఆనందంగా బ్రహ్మాండమైన పార్టీ చేసుకుంటాం. ఏ కామిని, ఏ బుల్బుల్, నా మిత్రులు నీ అంద సందాలతో హిందూసయ్యి నీ యవ్వన సోయగాలతో